ట్రేడింగ్లో గెలవాలంటే అదృష్టం కావాలనుకుంటారు కదా. కానీ ఫైనాన్స్ ప్రపంచంలో అదొక పెద్ద అపోహ మాత్రమే. నిజమైన ప్రొఫెషనల్స్ ఎప్పుడూ అదృష్టాన్ని నమ్ముకోరు. పక్కా ప్లానింగ్, ఖచ్చితమైన డేటా ఇవే వాళ్ల సక్సెస్ సీక్రెట్స్. భారీ బహుమతి కోసం బాగా రద్దీగా ఉండే హైవేను కాలినడకన దాటాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించొచ్చు. కళ్లకు గంతలు కట్టుకుని అదృష్టాన్ని నమ్ముకోవడం ఒకటైతే, స్పష్టమైన చూపు, పక్కా ప్లానింగ్తో అడుగువేయడం మరో పద్ధతి. అలాగే ఖచ్చితమైన సిస్టమ్ లేకుండా ట్రేడింగ్ చేయడం కళ్లకు గంతలు కట్టుకుని రద్దీ హైవే దాటడం లాంటిదే అన్నమాట. మరి మార్కెట్లో నిజంగా గెలిచేదెవరు? ఈ స్టాటిస్టిక్స్ చూస్తే అసలు వాస్తవం ఇట్టే అర్థమైపోతుంది. ఇక్కడ 50% మంది గ్యాంబ్లర్లే. ఎలాంటి లాజిక్ లేకుండా కేవలం ఎమోషన్స్తో గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తర్వాతి 40% మందికి స్కిల్స్ ఉన్నా, ఖచ్చితమైన క్రమశిక్షణ, బ్యాక్ టెస్టింగ్ లేకపోవడం వల్లే ఫెయిల్ అవుతుంటారు. కానీ టాప్ 10% మంది మాత్రమే స్థిరంగా గెలుస్తారు. చిన్న చిన్న లాజికల్ డీటెయిల్స్పై వాళ్ల ఫోకస్ అలా ఉంటుంది. మార్కెట్ ఎలా కదులుతుందో ఎవ్వరికీ తెలీదు, కానీ ఎంట్రీ రూల్స్, పొజిషన్ సైజ్ లాంటివి ప్రొఫెషనల్స్ కంట్రోల్లో ఉంటాయి. డబ్బు రిస్క్లో ఉన్నప్పుడు ఎమోషన్స్ను అణుచుకోవాలనుకోవడం నిజంగా ధైర్యం కాదు, అది కేవలం ఒక భ్రమ మాత్రమే. అందుకే మనసుతో పోరాడే బదులు పనిచేసే ప్రాసెస్ను ఫిక్స్ చెయ్యాలి. సరైన లాజిక్ ఉంటే ఎమోషన్స్ అవే కంట్రోల్ అవుతాయి. ఒక స్ట్రాటజీ సత్తా తెలియాలంటే సుమారు 50 నుండి 100 ట్రేడ్ల వరకు దాన్ని ఖచ్చితంగా బ్యాక్టెస్ట్ చేసి తీరాల్సిందే. చేతిలో పక్కా డేటా ఉన్నప్పుడు గుడ్డి ధైర్యం అవసరమే లేదు. మన సిస్టంపై కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వరుస నష్టాలు ఎదురైనా సరే, లాంగ్ టర్మ్ స్టాటిస్టిక్స్ తెలిసినప్పుడు ఏ ఎమోషన్స్ కూడా మన నిర్ణయాలను దెబ్బతీయలేవు. స్థిరమైన లాభాలకు అద్భుతమైన మార్గం ఇదే. సిస్టమ్ను టెస్ట్ చేయడం, పెర్ఫార్మెన్సు ట్రాక్ చేయడం, తప్పులను పూర్తిగా సరిదిద్దుకోవడం. అప్పుడు మార్కెట్ ప్రిడిక్షన్స్ వదిలేసి మైండ్ అంతా కేవలం ట్రేడ్ను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడంపైనే ఫోకస్ చేయొచ్చు. చివరగా ఒక్కటే ప్రశ్న: ట్రేడింగ్లో వచ్చే ఈ ఎమోషన్స్ అన్నీ కేవలం సరిగ్గా టెస్ట్ చేయని సిస్టమ్ వల్లే వస్తున్నాయా?